ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజుపేట గ్రామంలో ఓ గిరిజన మహిళ ప్రసవ వేదనకు గురైంది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురై ఘాటు రోడ్డును దాటలేక ఓ ఆదివాసీ గర్భిణీ మహిళ నరక యాతన అయితే పడింది. అయితే పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను దాదాపు 6 కిలోమీటర్ల పాటు ఎడ్ల బండిపై వర్షానికి కోతకు గురైన మట్టి రోడ్డుపై ప్రయాణించి సిరిచెల్మ రోడ్డు నుండి ఎట్టకేలకు జీవులో ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే గ్రామస్తులు చేర్పించారు. తీరా ఇచ్చోడ ఆసుపత్రికి చేరిన తర్వాత నెలలు ఇంకా నిండలేదని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి ఇచ్చోడ వైద్యులైతే రిఫర్ చేశారు. దీంతో ఇచ్చోడ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఒక ప్రభుత్వ అంబులెన్స్ ఉండగా కూడా మరి ఆ అంబులెన్స్కి ఏమైందో తెలియదు. కానీ అందులో కాకుండా ఏదైతే ఇచ్చోడ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజారత్నూర్కు చెందిన 108 అంబులెన్స్ను బజారత్నూర్ నుంచి రప్పించి ఎట్టకేలకు అందులో గర్భిణీ మహిళను రిమ్స్ ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స చేపిస్తున్నారు. మొత్తానికైతే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో అంటే వర్షాకాలం వచ్చిందంటే ఆదివాసీలు గిరిజనులు భయపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే వాగులు వంకలు దాటడానికి వాళ్ళు తీవ్ర నరకయాతన అయితే పడుతున్న నేపథ్యం. ప్రభుత్వాలు అయితే ఇప్పటికైనా పట్టించుకొని అంటే రోడ్లు విద్యుత్ సౌకర్యం అయితే ఆదివాసీ గిరిజన గూడాలకు కల్పించాలని అయితే ఇక్కడి ఆదివాసులు అయితే కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఏ సంవత్సరం వర్షాకాలం వచ్చినా కూడా గర్భిణీలకు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులైతే గురి అవ్వాల్సి అయితే వస్తుంది. ప్రభుత్వాలు అయితే పట్టించుకొని ఈ సమస్యను తీర్చడానికి ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవాలని అయితే ఇక్కడి ఆదివాసులు అయితే పేర్కొంటున్నారు.